రామ్ చరణ్ ఈ మధ్యనే 'గేమ్ చేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిందో లేదో ఇలా తన నెక్స్ట్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిపోయాడు రామ్ చరణ్. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా 'బుచ్చిబాబు' డైరెక్షన్‌లో చేస్తున్నాడు. 'ఉప్పెన'తో తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చిబాబు, రామ్ చరణ్‌తో ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ పీరియాడికల్ కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీదేవి తనయురాలు జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి కాగా, ప్రస్తుతం సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ రీసెంట్‌గా మొదలయ్యింది. ఈ షెడ్యూల్ మొత్తం నైట్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది. ఇక నైట్ షూట్‌లో రామ్ చరణ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు. ఖచ్చితంగా రామ్ చరణ్ సూపర్ హిట్ ఇచ్చి తీరేలా కష్టపడుతున్నారట డైరెక్టర్. సుకుమార్ శిష్యుడిగా తొలి సినిమాతోనే తన పనితనం చూపించిన బుచ్చిబాబు 'ఆర్సీ-16'తో మరొకసారి తన టాలెంట్ చూపించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు మారినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలు ఫేక్ అంటూ వెల్లడించింది. ఇలాంటి రూమర్స్‌ని షేర్ చేయవద్దని, అలాగే వీటిని నమ్మొద్దని అభిమానులకి విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ 27 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మిర్నాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నాబాయ్‌గా నటించిన దివ్యాంశు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తూ ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా, జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తోంది.